మోహన్ బాబు ఇంత లెజెండరీ యాక్టర్ గురించి మేము చెప్పాలా? డైలాగ్ కింగ్ ఆయన. ఎన్ని సినిమాలు, ఎన్ని డైలాగ్స్. ఆయన పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పోనకాలే. ఇక తండ్రి నటన వారసత్వాన్ని కొడుకులు మంచు విష్ణు, మనోజ్తో పాటు కూతురు లక్ష్మి కూడా అందిపుచ్చుకుంది. ఇక మంచు ఫ్యాన్స్ కి ఇంతకంటే ఆనందమా? హ్యాపీగా ముగ్గురు ఫ్యాన్స్ ని అలరిస్తుంటే మంచు కుటుంబం గురించి వేలెత్తి చూపే వాళ్ళు లేరు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలేమైంది అని ప్రతి ఒక్కరికి అనుమానం. నిన్న మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఒకరి మీద ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నారని టాక్. మరి ఇంకోవైపు మోహన్ బాబు తరపు వాళ్ళు అదేం లేదు, ఇదంతా పుకార్లోనే చెప్పారు. కానీ ఈవినింగ్ కల్లా సీన్ రివర్స్ అయిపోయింది. మంచు మనోజ్, భూమా మౌనిక హాస్పిటల్ దగ్గర కనిపించేసరికి ఓహో గొడవ జరిగిందా అని అందరూ అనుకున్నారు. మంచు మనోజ్ మెడ పట్టి అతను ఒకరి సహాయంతో నడవడం చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. ఇటు పోలీసులు కూడా ఇద్దరు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చారని కన్ఫర్మ్ చేసిన వీడియో కూడా ట్రెండ్ అయింది. అసలు కొన్ని నెలల కింద కూడా ఇలాంటి ఒక గొడవ జరిగింది. మనోజ్ తన అన్న విష్ణు దౌర్జన్యం చేస్తున్నాడని తెలిపేలా విడుదల చేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. ఈ వీడియోతో అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇలా ఇళ్ళకెళ్ళి మా వాళ్ళని కొడుతూ ఉంటాడు, ఇది పరిస్థితి అంటూ మనోజ్ వాయిస్ వినిపించింది. తర్వాత ఏం జరిగిందో ఏమో, మళ్ళీ కాసేపటికి మనోజ్ ఆ వీడియోని డిలీట్ చేసేశాడు. అయితే ఇప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మరోవైపు తన మనుషులపై దాడికి ప్రయత్నించిన సోదరుడు విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యాడని కూడా వార్తల్లో వచ్చాయి. అయితే ఈ ఎపిసోడ్ని మంచు విష్ణు ఇది ఒక రియాలిటీ షోని అని ప్లాన్ చేసి చెప్పడం చర్చనీయాంశం అయిపోయింది. హౌస్ ఆఫ్ మంచూస్ పేరుతో అతడు భారతదేశంలోని బిగ్గెస్ట్ రియాలిటీ షోను ఆలోచనతో ముందుకు వచ్చారు. ఒప్పందం ఒక ప్రోమో కూడా విడుదలైంది. మంచు బ్రదర్స్ ఘర్షణ గురించిన వార్తా ఛానళ్ల క్లిప్పింగ్స్ కాన్ సీక్వెన్స్లో ఇది ఆసక్తిని కలిగించింది. టీజర్లో విష్ణు మంచు తనని తాను పరిచయం చేసుకోవడం, అనంతరం తమ ఇంట ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఉత్సుకతను పెంచుతున్నాయి. తర్వాత మనోజ్ పెళ్లికి విష్ణు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడంపై కూడా పలు అనుమానాలు రేకెత్తాయి. సో ఇక ప్రస్తుతానికి వస్తే విష్ణు హైదరాబాద్కి వచ్చాడని, మంచు మనోజ్ ఇంటికి వెళ్తాడని టాక్. చూద్దామబ్బా ఏం జరుగుతుందో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.